ఓకే. థ్యాంక్ యూ అండి. మరి పత్రిజీ మరి మనమ్మ గురుగారైనంట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు గురుమాత అయినటువంటి మరి స్వర్ణమాల పత్రి అమ్మకి మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 2 సంవత్సరాలైంది. మూడో సంవత్సరంలోకి వచ్చే నెలలో అడుగు పెట్టుకుపోతున్నాము. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించిందంటే మన గురుదేవులైనటు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఆనాపానసతి ద్వారా సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి మన చేత ఆ సత్యాన్ని ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, ధ్యాన నవరత్నాలు, మరి నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము ఇలాంటివెన్నో కూడా మన చేత ఆచరింపజేశారు. మరి వారు ఆచరించినటువంటి ఆచరింపజేసిన ఇయన్నీ 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు మరి మన పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారు 2 సంవత్సరాల క్రితం వారికి విజన్ వచ్చింది. వారు ఆ విజన్ ద్వారా ఎవరైతే ఊరు పిలుస్తారో ఆ ఊరికెళ్ళి మరి 3 రోజులు వర్క్‌షాప్‌గా చేయటం జరుగుతుంది. ఆ వర్క్‌షాప్‌లో రోజుకి 10 గంటల ధ్యానం, మరి సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వారు చెప్పిన కాన్సెప్ట్‌లన్నీ గూడా వారు కూలంకషంగా అందరికీ వివరించటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 10 గంటల ధ్యానం 3 రోజులు 30 గంటల ధ్యానం జరుగుతుందక్కడ. మరి ఈ 3 రోజుల్లో మరి వారు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ వచ్చిన వారికి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి మేడం గారి ద్వారా. ఆ ప్రాక్టికల్స్‌లో కర్మ ప్రక్షాళన, అందరం పత్రిజులమే అన్న అవగాహన కల్పించటం, మళ్ళీ ప్రకృతితో అనుసంధానము ఇలాంటివన్నీ గూడా మేడం గారి ప్రాక్టికల్స్ ద్వారా ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారండి. మరి మనందరం గూడా ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి చేయూతనిచ్చి అందరం గూడా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని మరి పొందుదామని ఆశిస్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తిరిగి మళ్ళీ పత్రిజీ మహిళా చైతన్యానికి మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలజ మేడం గారికి, పత్రిజీ మహిళా చైతన్యం ఆర్గనైజర్స్ కి, సుగుణ మేడం చిత్తూరు, కానిబాబు మేడం గారికి, వీళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను జూమ్లో ఎక్కువ పాల్గొన్న మేడం, మరి రమ్మన్నారు, వచ్చున్నాము. నాకు మామూలుగా డైరెక్ట్గా మాట్లాడుతాను, జూమ్లో చాలా తక్కువే, కానీ ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇట్లా మేడం నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా మేడం, క్వశ్చన్ మేడం మామూలుగా మాట్లాడుతుంది చెప్పండి. 4 దాకా చెప్పడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మహానుభావులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, సదానందేవి గారికి మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు కూడా మనం చేసుకుందాం. ఆయన ఒకసారి మన కృతజ్ఞతలతో ఒకసారి క్లాప్స్ కొడదాం. సార్ గురుగారికి, మన గురుగారికి, మన జ్ఞానాన్ని గారికి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా పేరు శివ, మా ఇంటి పేరు కర్రా శివ. మాది శ్రీకాళహస్తి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ మేడం. 2006లో శ్రీకాళహస్తి గుడి ఉంది మేడం. ఆ గుడి దగ్గర ఒక అన్ని షాపులు ఉంటాయి. పెద్ద గుడి, శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ ఉంది కదా, ఆ గుడికి టెంపుల్స్ ఉంటాయి, అన్ని షాపులు ఉంటాయి ఎంట్రన్స్ లోనే. అక్కడ గుడికి పోతూ అక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది మేడం, ఉచిత ధ్యాన శిక్షణ ఉంది. ఆడ పుస్తకం షాపులు ఉంది మనది. అక్కడ మెడిటేషన్ నేర్పించారు మేడం. బాలకృష్ణ సారు, సుమతి మేడము, సుబ్రహ్మణ్య సార్ అని ముగ్గురు ఉంటారు మేడం. అక్కడ మన పుస్తకాలు అమ్ముతూ అక్కడ మన మెడిటేషన్ సెంటర్ ఉంది. ఒక 10 మంది కూర్చునేదానికి కంఫర్ట్ ఉంటుంది. అక్కడ ధ్యానం పరిచయమైనప్పటి నుంచి నేను అప్పుడు చిన్న పిల్లలు అనమాట. అక్కడ పరిచయం నేను స్టార్ట్ చేశాను. అక్కడ ఫస్ట్ శ్రీకాళహస్తి ధ్యానం స్టార్ట్ చేశాను. ధ్యానం నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి స్టార్టింగ్ చేస్తూ ఉండేది. ఫస్ట్లో ధ్యానం చేస్తుంటే పుస్తకాలు చదవమని చెప్పారు. ఫస్ట్ పుస్తకం ధ్యాన అనుభవాలు, ధ్యానం వల్ల లాభాలు చదివాను. ధ్యాన అనుభవాలు చదివినప్పుడు పత్రిసార్ పుస్తకం ఉంది. దాంట్లో పత్రిసార్ అంటే కూడా తెలియదు, ఏం తెలియదు. ఫస్ట్ టైం పత్రిసార్ పుస్తకంలో చూడటము, పత్రిసార్ పుస్తకము
చూసి చదవడం ద్వారా శరీరం తేలిగ్గా అవుతుంది, తల బరువుగా అవుతుందని డైరెక్ట్‌గా ఉండేది దాంట్లో. అంటే మామూలు మహాభారతం గాని ఇవి చాలా సేపు చదవాలి కదా! ఇదేమో డైరెక్ట్‌గా ఉంది. భలే ఉంది అనేసి ఇంకా కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆహ్, అట్లే శరీరం బరువుగా ఏదో ఏదో లోపల ఎనర్జీ వచ్చేది అని తెలిసింది. అప్పుడు ఓహో! ఇది కరెక్టే. ఇదంతా డైరెక్ట్‌గా ఉంది. పుస్తకంలో చదివింది ఇక్కడ జరుగుతుంది అని దీన్ని నమ్మడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువ సేపు ధ్యానం చేసేది. సమయం దొరికితే కాలేజీలోనో, కొండల్లోనో అట్లా శ్రీకాళహస్తి కొండల్లోకెళ్ళిపోయి అట్లా శ్వాసనే గమనిస్తూ ఉండేది. చాలా కష్టంగా ఉండేది శ్వాసని గమనించడము, మైండ్‌ని కంట్రోల్ చేయడం, మైండ్‌ని ఎంప్టీ చేయడము చాలా కష్టంగా ఉండేది. అయినా ఫస్ట్‌లో చాలా కొత్తగా బావుంటుంది. అట్లా కష్టంగా ధ్యానం ప్రాక్టీస్ చేసేది. గంటలు గంటలు చేసేది. ఎనీహౌ ఒకరోజు మైండ్ ఎంప్టీ అయింది మేడం. అప్పుడు ఒక తెలియని లోపల ఒక ఆనందం వచ్చింది. ఓహో! శ్వాస మీద ధ్యాస ద్వారా మైండ్ ఎంప్టీ అవుతుంది అనేసి మైండ్ ఎంప్టీ అయిపోయింది. శ్వాస లేని స్థితికి వెళ్ళామన్నమాట. డీప్‌గా శ్వాసను గమనించినప్పుడు. అప్పుడు ధ్యానం అనేది ఇంకా ఇదే అందరికీ చెప్పాలి అన్న బలంగా థాట్ మొదలైంది. అప్పటికి 2006, 2007లోనే ఫస్ట్‌లోనే ఉన్నాను. అప్పుడు సారు ప్రతి పుస్తకం చదివేది. శ్వాస విజ్ఞాన జ్యోతి, చతుర్విధ పురుషార్థాలు, వాక్క్షేత్రము, ధ్యానం శరణం గచ్చామి మురళీధర సార్ రాసింది. ఇట్లా అన్ని పుస్తకాలు చదివి జ్ఞానం తెలుసుకుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫస్ట్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుస్తకం చదివితే ఒక్కొక్క ఆనందం అన్నమాట. ఒక్కొక్క జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క ఆనందం. ఈరోజు ఈ జ్ఞానం తెలుసుకున్నాను. ఈరోజు ఈ జ్ఞానం తెలుసుకున్నాను. ఫస్టు మన జ్ఞానంలోకి రావడానికి కేవలం పుస్తకాలే నాకు దోహదపడినాయి. ఆ పుస్తకాలే లేకపోతే ఉత్త ధ్యానం నేర్పించుంటే నేను పోయి ఉండేవాడిని కాదు. ఆ పుస్తకంలో ఉంది. ప్రతి దాంట్లో ధ్యానం గురించి రాసుండారు. అదే విధంగా మనం ధ్యానం చేస్తున్నాము. సజ్జన సాంగత్యం. ఈ 3 నాకు దొరికినాయి శ్రీకాళహస్తిలో. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 దొరికిన తర్వాత 2008 దాకా ధ్యాన ప్రచారం చేసుకుంటూ, అక్కడ ధ్యానం చేసుకుంటూ, తర్వాత 2000 ఫస్ట్ ధ్యాన మహాచక్రం నాది 2008 బెంగుళూరు ధ్యాన మహాచక్రం. బెంగుళూరు ధ్యాన మహాచక్రంకి పోయినప్పుడు అక్కడ వేలాది మందిని చూసినప్పుడు ఇంకా ఆనందం పొందింది. ఇంకా శ్రీశైలం పోలేకపోయాను. 2010 నుంచి వెన్ను తిరగకుండా ప్రతి సంవత్సరము పూర్తి రోజులు ఉన్నాయి మేడం. ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు దాకా 2025 దాకా. సో, ప్రతి సంవత్సరం ధ్యానమాచక్రం పోయేది. ఇట్లా జరుగుతుండేది మేడం. సో, పత్రి సారు ఆ జ్ఞానం తెలుసుకున్నాక ఇదే సరైన ధ్యానము. ఇదే ఇక్కడ ఈయనే సరైన గురువు. ఇదే సరైన సొసైటీ. ఈ సరైన జ్ఞానం చెప్తున్నారు అనేసి ప్రచారం చేయడం మొదలుపెట్టాను. 2012లో మా ఊర్లో పిరమిడ్ కట్టాలని నిశ్చయించుకున్నప్పుడు, మా ఊర్లో ఒక మేడం మాకు సపోర్ట్ చేసింది. ఆ మేడం ద్వారా ఇంటి దగ్గర ఒక ముందర ఒక రూము ఉన్నింది. ఆ రూమ్ పైన పిరమిడ్ కట్టినాము. 2016లో పత్రి సారొచ్చి దాన్ని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా 2012 ధ్యాన జగత్ 2012 వరకు హైదరాబాద్‌లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఉంది. అక్కడ 2012లో ఇంకా ఇంటికాడ నుంచి ఎళ్ళిపోయి ప్రచారమే ధ్యేయంగా ఎళ్ళిపోయినామన్నమాట ఇంటికి. ఇంటికాడ నుంచి బయటికెళ్ళిపోయి హైదరాబాద్‌లో ఉన్నాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అక్కడ అప్పుడు పైమా యాక్టివేట్‌లో ఉన్నింది. ప్రదీప్ సార్ అని ఉన్నారు. ఆయన నాకొక సెంటర్ అప్పగిచ్చారు 2012లో. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ థర్డ్ ఫేజ్‌లో దాని పేరు సోర్స్. అప్పుడు 8,000 రెంట్ దానికి. 1500 మెయింటెనెన్స్. అప్పుడు నాకు అప్పగించినప్పుడు అక్కడ కూకట్పల్లి ఉండే మాస్టర్‌లందరి దగ్గరికి నేనే రెంట్ తీసుకొని, ఆ రెంట్ కట్టుకొని, ఆ టైంలోనే అందరికి ధ్యానం చెప్తూ 2012 కడతాల్ ప్రపంచ ధ్యాన మహాసభలకి నా వంతు సహకారం అక్కడ అందించామన్నమాట. 2013 దాకా అది బ జరిగింది. 2012 తర్వాత అదే 13 తర్వాత ఇష్యూ అయినప్పుడు అది టీవీ9 వచ్చినప్పుడు సరే ఇంకా వాళ్ళేమో సార్ వాళ్ళు క్లోజ్ చేశారు. తర్వాత నేను నవకాంత్ అన్న అప్పుడు సెంటర్ అక్కడ పెట్టినప్పుడు ఏరే ప్లేస్‌లో అక్కడ పోయి అక్కడ సెంటర్ చూసుకుంటున్నానన్నమాట. అట్లా ప్రచారము ధ్యేయంగా ఉంది. ఎందుకంటే 2012 అనేది పత్రి సారు ఒక టార్గెట్ చెప్పున్నారు ఫస్ట్ నుంచి. ఫస్ట్ నేను ధ్యానంలో వచ్చినప్పటి నుంచి 2006లో ధ్యానం వచ్చినప్పటి నుంచి సారు ఇప్పుడు కనిపెట్టిన శ్రీకాళహస్తి వచ్చినప్పుడు ఎక్కడైనా గూడా 2012 ధ్యాన జగత్తు, 2012 మనం ధ్యాన ప్రచారం చేయాలి. తర్వాత ధ్యాన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికి తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది? 2012 రాత్రికి సగం తెలిస్తే, ఆ రాత్రి నుంచి తెల్లారిదాకా మిగతా సగం తెలిసిపోతుంది. అప్పుడు 2012 తర్వాత ధ్యానం చెప్తే గోదావరి పక్కన నీళ్ళు అమ్ముకున్నట్లే 2012 టార్గెట్టు అనేసి టార్గెట్ పెట్టినారు. సో, ఈ 2012 అనేది పెద్ద ఇష్యూగా తీసుకొని అందరం గూడా ప్రతి ఒక్కరు గూడా 2012కి చాలా కృషి చేశాం.
అదేవిధంగా 2008కి ప్రపంచ ధ్యాన మహాసభలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కడతాలో జరిగినాయి. ధ్యానం అనేది ఒకటి ఉంది అనేది ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఆ 2012 పక్క రోజు అందరికీ తెలిసిపోయింది. ఎలా జరుగుతున్నప్పుడు ఇలా జరిగిందని తర్వాత అర్థమైంది. 2012 ధ్యాన జగత్తు, 2016 పిరమిడ్ జగత్తు. ఈ పిరమిడ్ జగత్తులో భాగంగా సార్ పిరమిడ్‌లు కట్టాలి. ఎక్కడైనా ప్రతి దగ్గర పిరమిడ్‌లు కట్టాలి అన్నప్పుడు లోపల నుంచి ఒక ఆలోచన. యెస్. మన దగ్గర పిరమిడ్ కట్టాలి అన్నప్పుడు పిరమిడ్ కట్టడానికి నిశ్చయించుకున్నాము. బలంగా అనుకున్నాము. ఎవరో ఒక సహాయం చేస్తారు. ఎట్లా పిరమిడ్ కట్టాలి బలంగా అనుకున్నప్పుడు జ్ఞానప్రసన్న మేడం అని ఒక ఆమె ఉంది. ఆమె సహకారం తీసుకొని మా ఊర్లో పిరమిడ్ కట్టడం జరిగింది. ఓపెనింగ్ కొంచెం లేట్ అయింది. ఆయన సార్ చేతుల మీదుగానే వచ్చి పత్రి సార్ వచ్చి మా ఊర్లో పిరమిడ్ ఓపెన్ చేశారు. అదొక మధురానుభూతి. నాకు లైఫ్‌లో అది గుర్తుండిపోతుంది. పత్రి సారు. ఇక 2020 శాకాహార జగత్తు. అట్లా లక్ష్యాలు ఉన్నాయి. ముందే చెప్పేసాను. 2020 దాకా 2012 ధ్యాన జగత్తు, 2016 పిరమిడ్ జగత్తు, 2020 శాకాహార జగత్తు. శాకాహార జగత్తు అన్నప్పుడు శాకాహార ప్రచారం చేయాలి అనేసి శ్రీకాళహస్తిలో పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం జరిగింది మేడం. చిన్నగా స్టార్ట్ చేసి 5 మంది నుంచి 10 మంది, 20 మంది నుంచి 50 మంది నుంచి మొన్న నవంబర్ 3 ఒక 1000 మంది పైగా వచ్చి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి ఫస్ట్ ర్యాలీ జరగడానికి ముందు పత్రిజీ మహిళా చైతన్యం లక్ష్మీ మేడం గారు ఇట్లా పిలిచి ఇట్లా శ్రీకాళహస్తిలో పత్రిజీ మహిళా చైతన్యం చేయాలి అని అడిగారు. అడిగితే ఎవరున్నారంటే నేను సైలెంట్‌గానే ఉన్నాను. మేడం కొద్ది రోజుల తర్వాత ఎందుకులే మేడం నేను ఉండి నేను దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తాలే మేడం అన్నప్పుడు, ఓకే నువ్వు చేస్తే నాకేం దిగులే లేదు అని లక్ష్మీ మేడము చెప్పారన్నమాట. యాక్చువల్‌గా పత్రిజీ మహిళా చైతన్యం 2 డేస్ ప్రోగ్రాము స్వర్ణమాల పత్రి మేడం పెట్టమన్నారు అనేసి చెప్పారు మేడం. స్వర్ణమాల పత్రి మేడం శ్రీకాళహస్తిలో పెట్టాలి అని లక్ష్మీ మేడం చెప్తే, లక్ష్మీ మేడం ఇట్లా నన్ను పిలిచి చెప్పింది. ఓకే మేడం చేస్తాము అని చెప్పినాను. 2000 అప్పుడు మేడం పత్రిజీ మహిళా చైతన్యం ఒకేసారి చెప్పారు కదా! ఎలా జరుగుతుందనేసి ఫస్ట్ నాకు తెలియాలి కదా! అనేసి బోధనకు పోయాను మేడం. బోధనలో పత్రిజీ మహిళా చైతన్యం జరిగింది. బోధనకు పోయి తెలుసుకున్నాను. ఎలా జరుగుతుందో తెలుసుకునేదానికి. దాని తర్వాత వచ్చి విజయవాడలో జరిగింది. 2 డేస్ అటెండ్ అయ్యి ఒక డేట్ తీసుకొని పెట్టుకొని అందరికి అనౌన్స్ చేసి డేట్ ఆగస్టు ఆ టైంలో చేశాం మేడం. కొన్ని సంవత్సరాల క్రితము. అక్కడ 2 డేస్ శైలజ మేడం బోధన నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఇట్లా మేడం పత్రిజీ మహిళా చైతన్యం బాగా జరిగింది మేడం. ఫస్ట్ పత్రిజీ మహిళా చైతన్యమే నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ మేడం చేయమన్నారు, చేశాను. దాని తర్వాత నుంచి నాలో చేంజెస్ వచ్చినాయి. అప్పటి నుంచి ర్యాలీలు కానీ ప్రతి కార్యక్రమం కానీ శ్రీకాళహస్తిలో సెంటర్ పెట్టడం కానీ లేటెస్ట్‌గా జూన్ 21 శ్రీకాళహస్తీశ్వర మెడిటేషన్ సెంటర్ ప్రారంభించాం మేడం. ఓపెనింగ్ అయింది. కొత్త సెంటర్ ఓపెనింగ్ అయింది. ఇట్లా ముందుకు పోతున్నాము. అయితే దీనికి అంతటికి ఇన్స్పిరేషన్ ఏందంటే కేవలం పత్రి సారు యొక్క జ్ఞానమే. పత్రి సారు చదివిన పుస్తకాలు, పత్రి సారు నుంచి విన్న జ్ఞానమే నాకు ఇంత ఇన్స్పిరేషన్‌గా ముందుకు తీసుకొచ్చిందనమాట. ఈ ఒక సత్యము తెలిసినప్పుడు ఇక మనం వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేస్తే గాని మన సత్యం అర్థం కానట్టే. కాబట్టి కేవలం ఇంత అన్నీ వదిలేసి కూడా కొద్ది రోజులు బయటికి పోయి ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండి అక్కడ ధ్యానం చెప్పడము, ప్రచారం చేయడము ఇవన్నీ అలవాటు చేస్తున్నానంటే పత్రి సారు మహానుభావుడు ఇచ్చిన జ్ఞానమే. ఆ జ్ఞానమే లేకపోతే ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదు. మీరెవరు, నేనెవరు ఎన్ని అందరిని అందరిని ఏకత్వంలోకి వచ్చింది తీసుకున్న మహానుభావుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాము. నాకు మెయిన్ పుస్తకాలు ఎక్కువ దీంట్లోకి రావడానికి ట్రై చేశాను. దాదాపు పత్రి సార్ రాసిన ప్రతి పుస్తకము చాలా సార్లు చదివాను. పత్రి సార్ కాన్సెప్ట్స్ అయన్నీ వినేది. అట్లా పిరమిడ్ వ్యాలీలో 1 ½ ఇయర్ వాలంటరీ వర్క్ చేశాము. అదేవిధంగా
పిరమిడ్ పార్టీ ఉంది మేడం. పిరమిడ్ పార్టీలో నేను 2 టైమ్స్ తిరుపతికి పార్లమెంట్‌గా వర్క్ చేశాను. ఇట్లా ఇక్కడ ర్యాలీలు అనుకుంటే అక్కడికి పోయేది. ప్రతి దగ్గరకి తిరుగుతూ ఉండేది. సమయం తెలియకుండా అయిపోతుంది దీంట్లో మాత్రము. అదే విధంగా ప్రతి దగ్గర ప్రతి పత్రిజీ చైతన్య జ్యోతి మీకు ఐడియా ఉంటుంది. పత్రిజీ చైతన్య జ్యోతి సారు ఇలా బాడీ వెకేట్ చేసినాక ధ్యానమా చక్రం ఎలా జరగాలని ఆలోచన చేసినప్పుడు అందరిని ఇన్వైట్ చేయాలి. పత్రిజీ శక్తిస్థల్ని దర్శించాలి. మళ్ళీ మూవ్‌మెంట్ రావాలి. ఎట్లా అవుతుందని ఒక సందిగ్ధంలో పత్రిజీ జ్యోతి అనేది దాన్ని తీసుకొచ్చారు. ఆ పత్రిజీ చైతన్య జ్యోతి పట్టుకోవడం నా యొక్క భాగ్యమైంది. సో 40 రోజులు ఎట్లా జరిగిందంటే నవంబర్ 11 స్టార్ట్ అవుతుంది. నవంబర్ 11 అంటే పత్రిజీ పుట్టినరోజు. ఆయన ఉండే శక్తిస్థల్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 21కి మళ్ళీ కడతాలకొస్తుంది. ఈ జ్యోతితో అక్కడ జ్యోతి వెలిగిస్తారు. ఏది కడతాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే జ్యోతి ఈ జ్యోతి వెలిగిస్తారన్నమాట. దీనికి ఆంధ్ర, తెలంగాణ అన్ని జిల్లాలు తిరిగి ప్రతి ఒక్కరిని కడతాల్లో జరిగే ధ్యాన మహాచక్రానికి రండి. పత్రిజీ ధ్యాన మహాయాగానికి రండి. అందరిని అట్లా ఇన్వైట్ చేసుకుంటూ ఆంధ్రాలో 20 జిల్లాలు, తెలంగాణ 20 జిల్లాలు మొత్తం 40 రోజులు మొత్తం తిరిగేది. 20 రోజులు అక్కడ 20 రోజులు. 41 రోజులు ఉంటది. కరెక్ట్‌గా నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు 41 డేస్ అవుతుంది. అదేవిధంగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 11 వరకు కూడా 41 రోజులు అవుతుంది. అది సహజంగా జరిగింది అది. అది ఎట్లా జరిగిందో అట్లా. అట్లా 41 రోజులు నేనైతే జ్యోతిని వ్యాను పైన కూర్చుంటా మేడం. వ్యాను బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంటుంది. ముందర అందరూ కూర్చుంటారు. వ్యాన్ పైనే పెట్టుకొని జర్నీలో కూడా అది ఆగకుండా తీసుకుపోతూ ఉంటా. అట్లా ఆంధ్ర, తెలంగాణలో అన్ని పిరమిడ్‌లు చూడడం జరిగింది. ఇది 3 టైమ్స్ పట్టుకోవడం జరిగింది మేడం. ఈ 3 టైమ్స్ నాకు ఆ భాగ్యం దక్కింది. ఎందుకంటే ఒక పిరమిడ్ చూడాలంటే కొంచెం కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు వెయిట్ చేయాలి. అది నాకు లేకుండా మన కోసం వెయిట్ చేస్తుంది. చైతన్య జ్యోతి పత్రి సార్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. అట్లా అన్ని జిల్లాలో ఒక 11,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. మాకైతే ఎకనామికల్‌గా ఏం లేదు. ఎకనామికల్‌గా మాకు 2 ఎకరాల పొలం ఉంది. మాకు ఇల్లుంది. ఇంటికాడ పిరమిడ్ కట్టుకున్నాము. దాని మించి పెద్ద మాకు ఎకనామికల్‌గా లేదు. కానీ చేయాలన్న తపన ఉంటుంది. నేను గత 10 సంవత్సరాల క్రితమే అమర్నాథ్ యాత్రకు పోయినాను. నేను ఎక్కడికి పోవాలనుకుంటే కూడా ఎళ్ళిపోతా. మా అమ్మ నాకు ఫస్ట్‌లో ఇబ్బందిగా ఉన్నింది. మా అమ్మ తిడుతూ ఉండేది. ఒక 7 సంవత్సరాల తర్వాత నేను ధ్యానంలోకొచ్చి 7 సంవత్సరాల తర్వాత మా ఊర్లో పిరమిడ్ కట్టినప్పటి నుంచి మా అమ్మకి అప్పుడు శాకాహారి అయింది. మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుండేది. మా అమ్మ సపోర్ట్ ఇంటికాడ సపోర్ట్ లేకపోతే ఈ విధంగా తిరగలేము. ఒక మనిషి ఈ విధంగా తిరగలేమన్నమాట. అట్లా నేను ఎక్కడికి బయటికి పోవడం గాని, ప్రచారం చేయడం గాని పత్రి సార్ అంటే ఒక పిచ్చనమాట. ఆయన ఎక్కడ పోతే అక్కడ ఉండడం. ఆయన పని చేయడము. ఇంకా ఏరేది పెట్టుకోలా. 2012 వరకు తర్వాత అట్నే 2020 వరకు. అయితే సారు మధ్య మార్గము అనేసి మనకు ఉంది కదా! 18 ఆదర్శ సూత్రాలు మధ్య మార్గంలో ఉండాలి అనేది. అందుకు ఇప్పుడిప్పుడు వేరే వర్క్ చూసుకుంటూ ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఒక కేర్ సెంటర్ ఒక 7,500 నుంచి ఒక 8,000 ఒక రెంట్‌కి తీసుకొని దాంట్లో పిరమిడ్ అంతా పెట్టి అది కాకుండా ఒక రూమ్ తీసుకొని ఎవరిచ్చిన అకామిడేషన్ ఉండేదానికి ఒక రూమ్ తీసుకొని ఒక సెంటర్ పెట్టి అంటే మా ఊర్లో పిరమిడ్ ఉంది. మా ఊర్లో 7 కిలోమీటర్లన్నమాట. దిగువ కొనతనేరు గ్రామంలో పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం సాక్షాత్తు పత్రి సార్ చేత ఓపెన్ చేయడం జరిగింది. సో మా ఊర్లో పిరమిడ్ అంటే ఆ చుట్టుపక్కల ఊర్లకి గాని, ఆ ఊరికి గాని పనికొస్తది. శ్రీకాళహస్తి టౌన్‌లో కావాలి. శ్రీకాళహస్తి టౌన్‌లో ఒకటుండాలి అన్నప్పుడు మా ఊర్లో పెద్ద పిరమిడ్‌లయితే ఏమి లేవు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఒక కేర్ సెంటర్ ఉండి ఈ పరమశివుడు ఉన్న పుణ్యక్షేత్రంలో మనం ఆయన పరమశివుడు అంటేనే ధ్యానం. అక్కడ మనం ధ్యానం హ్మ్. పరిచయం చేయకపోతే, ధ్యాన ప్రచారం చేయకపోతే ఎందుకని ఒక రెంట్‌కి తీసుకొని దాని రెంట్‌కి కూడా మనకేమి ఉండేదేం లేదు. మనకు అందరూ కూడా మంత్లీ రూ. 100, 200, 500 అట్లా ఇస్తూ అది మెయింటైన్ చేస్తుంది. దాదాపు 1 ఇయర్ అయింది. ఆయన 1 ఇయర్ అయినా ఓపెన్ చేయలే. దాంట్లో వస్తువులు లేక ఓపెన్ చేయలే. మొన్న చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీ సునీత మేడం, అరుణాచలం సునీత మేడం, జగదీష్ సార్ వాళ్ళ మిసెస్ సునీత మేడం ద గ్రేట్ మాస్టర్. ఆమె స్వహస్తాలతో జూన్ 21 వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు అది ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ధ్యానంలో పెరిగినారు. జరుగుతూ ఉంది. అక్కడ శ్రీకాళహస్తిలో ధ్యాన ప్రచారం ఇక్కడ లోకల్‌గా జరుగుతుంది. అదే విధంగా ఫ్యూచర్‌లో ఎవరొచ్చినా కూడా బయట నుంచి ఎవరొచ్చినా కూడా వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నాము. ప్రస్తుతానికి అకామిడేషన్, ఫుడ్ మన సెంటర్‌లోనే ఉంటుంది.
ఫుడ్ ఉంటుంది, రూమ్ ఉంది. ఎవరైనా వచ్చినా మనకు అక్కడ అకామిడేషన్ ఉండొచ్చు. శ్రీకాళహస్తిలో ఏ పని మీద వచ్చినా కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ దేవస్థానం రూమ్స్ ఉంటాయన్నమాట, తక్కువకి వస్తుంటాయి. సో మామూలుగా వస్తే విడివిడిగా ఎక్కువ తీసుకుంటుంటారు. రకరకాలుగా ఏవో కార్యక్రమాల వల్ల తిరుపతికి వచ్చి ఇట్లా కాళహస్తి కూడా వస్తుంటారు మన పిరమిడ్ మాస్టర్లు. చాలా మంది ఆన్ ద వే వస్తుంటారు, పోతుంటారు. శ్రీకాళహస్తికి వస్తే ఖచ్చితంగా నా నంబర్ ముందే డ్రాప్ చేస్తే నేను వాళ్ళకి ఏం కావాలో నేను చూసుకుంటాను. ఇది నాతో పాటు చదివినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ శ్రీకాళహస్తిలో ఎంతోమంది గుడికి పోతుంటారు. అందరూ దాని ధ్యానం సెంటర్ చూసుంటారు. అయితే అందరూ దాన్ని పట్టుకోలా. పట్టుకున్నోళ్ళకి విషయం అర్థమవుతుంది. ఎందుకు పట్టుకున్నానంటే నా గత జన్మ సంస్కారం. మనం ధ్యానంలోకొచ్చినామంటే గత జన్మ సంస్కారం ఉన్నాం కాబట్టే మనం ఇప్పుడు ధ్యానంలోకి రావడం జరిగింది. అందరికీ ధ్యానం చెప్తాం. అందరూ 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 దీంట్లో పోలేరు. కొద్దిమందినే పట్టుకుంటారు. ఇప్పుడు మా మా ఊరు గాని, మా క్లాస్ గాని ఎంతో మంది ఉంటారు. నాతో చదివిన అందరూ గుడికి పోతుంటారు. అందరూ సెంటర్ చూస్తుంటారు. శ్రీకాళహస్తిలోని సెంటర్. అందరికీ అది అబ్బలేదన్నమాట. అక్కడ సెంటర్‌లో చూసి ధ్యానం నేర్చుకొని, మా ఊర్లో పిరమిడ్ కట్టి, మళ్ళీ నేను నేర్చుకున్న ఊర్లోనే శ్రీకాళహస్తిలోని ఒక కేర్ సెంటర్ పెట్టి, అక్కడ ఎవరొచ్చినా వాళ్ళ అకామిడేషన్ పెట్టి, ఇట్లా ముందుకు పోతున్నాను. అదే విధంగా ఎక్కడ ఏదైనా ప్రచారం ఉందా, నేను ముందు ఎళ్ళిపోతుంటానన్నమాట. 10 రోజులు ప్రచారం ఉందా, పాంప్లెట్ పంచడం గాని, ఇట్లా నా వల్ల అయింది నేను చేయడం గాని, ఇట్లా చేస్తూ ఉంటా. ప్రచారము పత్రి సారథి ముందుకు పోవాలి. మనం అవసరం లేదు. మనం అక్కడ కనపడకూడదు. ప్రచారం చేయాలి. పత్రి సారథి తెలియాలి. ఆ జ్ఞానం తెలియాలి. ఆ జ్ఞానం తెలిసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకు హ్యాపీగా ఉంటారంటే, ఈ భూమండలంలో అతి గొప్పది ఏదైనా ఉందంటే అది ధ్యానం మాత్రమే. మనం గొప్పది ఇవ్వాలి. ఎవరికైనా గూడా మనం గొప్పది ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా దానం చేసేటప్పుడు ఒక 10 మామిడి పండ్లున్నాయనుకోండి, పుచ్చిపోయింది ఇవ్వకూడదు. మంచి మామిడి పండే ఇవ్వాలి. అట్లా ఈ భూమండలంలో ఏదయ్యా గొప్పది అంటే అది ధ్యానము. ఆ ధ్యానం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకివ్వాలి. ఇంకేదిచ్చినా ఏదిస్తే ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదో అది మనం ఇవ్వాలి. అది మనం ధ్యానం చేయాలి. మనం ధ్యానం వాళ్ళకి అందించాలి అనేసి అటువంటి గొప్పది మనకు పత్రి సార్ ఇచ్చారు. మామూలుగా అన్ని కొండల్లో ఎవరెస్ట్ కొండ ఎంత గొప్పది. అట్లా ధ్యానం అనేది అంత గొప్పది. కాబట్టి ధ్యానాన్నే ఇవ్వాలి. ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ భూమండలంలో ఏదైనా తక్కిడిలో ఒకటి పెడితే ఏది పెట్టినా ధ్యానమే అది విజయం సాధిస్తుందన్నమాట. అటువంటిది మనకు అందించారు గురుగారు. అటువంటిది ఇవ్వాలి. ధ్యానం నేర్పించాలి. పుస్తకాలు స్వాధ్యాయం చేపించాలి. సజ్జన సాంగత్యం జరిగించాలి. ప్రతి దగ్గర పిరమిడ్‌లు కట్టాలి. ఈ సారైతే లక్ష్యమో అయన్నీ ముందుకు తీసుకుపోతే, మానవుడు ఎన్నో జన్మల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఈ జన్మలోకొచ్చి నానా ఇబ్బంది పడుతూ, ఆ మాయలో ఉండిపోయి, అట్లా కొన్ని జన్మలు గడిచిపోతాయి. అట్లా ఆ జన్మలు ఈ గడిచిపోయి వేస్ట్ అవ్వడం వృధా కంటే, ఈ ధ్యానం ద్వారా అసలు ఎందుకు పుట్టాము? మనం ఎవరము? ఎందుకు చనిపోతాము? ఏం చేస్తున్నాము? ఇవన్నీ మర్చిపోయి కొన్ని కోట్లాది మంది జీవించేస్తున్నారు. వాళ్ళందరూ చీకటి బ్రతుకులో బతుకుతున్నారు. వాళ్ళకందరికీ మా చేతిలో దీపం. ఆ దీపం పేరే ధ్యానం. ఆ దీపం పేరే స్వాధ్యాయం. ఆ దీపం పేరే సజ్జన సాంగత్యం. ఆ దీపం పేరే పిరమిడ్ అద్భుత శక్తి. సో, ఇవన్నీ మనం వాళ్ళకి అందించి, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలి. అట్ ద సేమ్ టైమ్ మన జీవితంలో వెలుగులు నింపుకోవాలి. ఆత్మ మోక్షాయ జగద్హితాయ. అంటే మనకు మోక్షం వచ్చినప్పుడే మనం ఇతరులకి ఏమన్నా జగద్హితం జరుగుతుంది. కాబట్టి సారు చివరి నీకు మోక్షం వచ్చినాక నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు. బి తెలిస్తే బి చెప్పు. సి తెలిస్తే సి చెప్పు. ఎందుకంటే నీకెప్పుడో మోక్షం వచ్చేదాకా అప్పటిదాకా సమయం వేస్ట్. నీకు ఎంతవరకో అంతవరకు చెప్పు. ప్రచారం చేయి. సార్ ప్రచారం పైన ఎక్కువ దృష్టి పెట్టారు. అందరికి ధ్యానం నేర్పిస్తారు. ఆ ధ్యానం వచ్చిన పక్క రోజే నువ్వు పక్కనోడికి చెప్పొచ్చు. నీకెంత తెలుసో అంతే చెప్పొచ్చు. అట్లా ప్రచారం మొత్తం వ్యాప్తమైంది. నాకు 3 సార్లు నేను ఆంధ్ర, తెలంగాణ మొత్తం చుట్టేసినాను. ప్రతి ఊరిలో పిరమిడ్‌లున్నాయి. ప్రతి ఊర్లో ఎంతో ఆప్యాయత ఉంది. నేను పిరమిడ్ మాస్టర్ జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో కోట్ల జీవితాలు, ఎన్నో డబ్బులుండే జీవితాలు చూస్తుంటాము. ఎంతెంత లగ్జరీగా ఉండాలో. వాళ్ళంతా ఆనందంగా మనం ఉన్నాము. బయటికి పోయి కనిపిస్తారు గానీ, వాళ్ళంత ఆనందంగా ఏమి ఉండరు. మనకు మన 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 దాంట్లో మనీ ఉన్నా, లేకపోయినా ఆ! ఎప్పుడు ఆనందంగా మాట్లాడుతుంటాం. మనకున్న సర్కిలు ఏ మనిషికి లేరు మేడం. వాస్తవం చెప్తున్నాను. ఏ సొసైటీలో ఏ గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు గానీ, గొప్ప గొప్ప పొలిటీషియన్స్ గానీ, గొప్ప గొప్ప కంపెనీస్ ఉండేవాళ్ళు గానీ, గొప్ప గొప్ప మనీ ఉన్నవాళ్ళు గానీ, ఇట్లా గొప్ప గొప్ప ఇది కళాకారులు గానీ, మనకు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి చూద్దాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రతి జిల్లాలో మనకు పిరమిడ్ మాస్టర్లు ఉంటారు. ప్రతి జిల్లాలో మనం పోతే ఆహ్వానిస్తారు, మంచిగా చూసుకుంటారు, మంచిగా భోజనం పెడతారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా వసతిస్తారు. ఇది ఎక్కడా లేదు. ఏరే వాళ్ళకి లేదు ఇది. రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక అద్భుతమైన కుటుంబాన్ని మనకు ఆయన ఇచ్చాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనే ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చినారు. సత్యం ఇచ్చినారు. అన్నీ ఇచ్చేసి ఆయన అన్నీ ఇచ్చున్నారు. మనం దాన్ని ఆరగించడమే. ఆరగించి మనం ధ్యానం చేసుకొని అది ముందుకు తీసుకుపోవడమే మన గురువు దక్షిణ. ఆయన యొక్క దక్షిణ ఏందంటే ఆయన బ్రహ్మర్షి అయినారు. మనం కూడా బ్రహ్మర్షి అవ్వాలి అనేది ఆయన కోరిక. మనం ఈ జన్మ ఉన్నాము. మనకు పిరమిడ్ సొసైటీ తెలుసు, పత్రిసార్ తెలుసు, ఆయన చెప్పిన సత్యం తెలుసు, జ్ఞానం తెలుసు. మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం వెనకాల మాయలో పడుకోకుండా, ఇట్లా సోమరితనం ఉండకుండా, సో మనం ధ్యానం చేసుకోవడము, ప్రచారం చేయడము, ఆయన చెప్పింది ఆ 18 ప్రిన్సిపల్స్‌ని పట్టుకోవడము, ఆ నవరత్నాలు పట్టుకోవడము, ఆ 13 వ్యక్తిగత సూచనలు పట్టుకొని, ఆయన చెప్పింది చేసుకుంటూ ఎక్కడ సమయాన్ని వృధా చేసుకుంటూ ముందుకు పోతే ఈ జీవితాన్ని ధన్యం చేస్తున్నాం. ఏమాత్రం కొంచెం సోమరితనము, బద్ధకము వదిలేస్తే ఈ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నట్టే. ఈ ఈ జీవితానికి అర్థం పర్థం లేదనమాట. ఖచ్చితంగా ఈ జీవితాన్ని ఇప్పటికి మనకు ప్రతిసారి తెలుసు, జ్ఞానం తెలుసు. తెలియనోళ్ళు చేస్తే తెలియనోళ్ళు ఎట్ట పడితే అట్టుంటారు. వాళ్ళు మనమేం చేయలేం. మనకు తెలిసినా కూడా మనం బద్ధకంగా ఉంటే అది చాలా బాధాకరం అన్నమాట. వాడికంటే మనం తెలివిలోనోళ్ళం అవుతాం. మనకు అన్నీ తెలుసు. సత్యమేదో తెలుసు. ఏది చేయాలో తెలుసు. ఏది సరైనదో తెలుసు. ఏది సరికాదో తెలుసు. మనం ఉన్న గమ్యం తెలుసు. మనకున్న మార్గం తెలుసు. అన్నీ చెప్పేసినారు ఆయన గురుగారు. జస్ట్ ఆ మార్గంలోకి వెళ్ళిపోవడమే. జస్ట్ ఆ మార్గంలోకి వెళ్ళిపోతూ ఆయన చెప్పిన పని చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, మన ఆత్మని ఉద్ధరింపు చేసుకుంటూ, అదే విధంగా పక్కనోళ్ళకి ఆత్మను ఉద్ధరింపు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ సింపుల్ సహజంగా వెళ్ళిపోవచ్చు. నో హరీ, నో వరీ, డోంట్ టైమ్ వేస్ట్ సార్ చెప్పింది. దేనికి హరి అవ్వాల్సిన అవసరం లేదు. దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. నో వరీ, నో హరీ. బట్ డోంట్ టైమ్ వేస్ట్. టైం వేస్ట్ మాత్రం చేయకూడదు. సమయాన్ని వృధా చేయకూడదు. సమయం అనేది చాలా గొప్పది. సమయాన్ని వృధా చేయకూడదు. ఇప్పుడు ధ్యానం చేయకపోతే, చిన్నప్పుడే ధ్యానం చేయకపోతే పెద్దయినాక ఏం ధ్యానం చేస్తాము? వయసు అన్నీ ఇదయిపోయినాక మరి ఏం చేయగలుగుతాం? ఏం ప్రచారం చేయగలుగుతాము? ఏదైనా ఇప్పుడే ధ్యానం చేయాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి నా శక్తి మేరకు నేను కృషి చేస్తా. అందులో నాకు సపోర్ట్ ఉన్నా, లేకపోయినా ఏమున్నా నాకు తెలిసింది నా శక్తి మేరకు నేను ఫుల్లు మన టోల్‌టెక్ 4 ఒప్పందాలు ఉంది. శక్తి మేరకు పనిచేయాలి. శక్తి మేరకు పనిచేసినప్పుడు అబ్బా! నేను పని చేయలేదులే అని ఆ రిగ్రెట్ ఉండదు. మనం 100కి 100 ఎఫర్ట్ పెట్టేయాలి. ఎఫర్ట్ పెట్టేసినప్పుడు మనకు ఆ వెలితి అనేది ఉండదు. కాబట్టి మనకన్నీ సారు రాజబాట యేసేస్తున్నారు. రాజమార్గం చెప్పుకున్నారు. మార్గంలో పోవడమే. ఇంకా మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే గొప్పది మన చేతికి అందించేస్తున్నారు ఆయన. దాని పేరు తులసి దళము, చేతి విజ్ఞానము. ఎన్నెన్ని చెప్పుండారో ఇంక ఆయన చెప్పింది చేసుకుంటూ ముందుకు పోవడము అనేది మన ఉద్దేశం. ఎవరు కూడా ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం లేకపోతే ఏ పని చేయలేము. ఒక్కొక్కటి గట్టిగా లక్ష్యం పెట్టుకోవాలి. ఈ పలాంది ఒక లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యం మీదుగా పని చేసినప్పుడు మనంలో బద్ధకం అనేది, మనలో సోమరితనం అనేది ఇయన్నీ పోతాయన్నమాట. ఒక లక్ష్యం లేకపోతే నిర్లక్ష్య అయిపోతే, లక్ష్యం లేక నిర్లక్ష్య అయిపోతే ఎటు కాకుండా పోతామన్నమాట. మనం ఒక గమ్యం పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతూ, ఆయన చెప్పింది ప్రతిదీ మనం ఆచరిస్తూ, అందరికీ ధ్యానం చెప్తూ, ఇట్లా ముందుకు పోవాలని నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తుంటాను. సో, మీరందరూ కూడా శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మీరందరూ కూడా ఒకసారి రావాలి. ఒకసారి దాన్ని విజిట్ చేయాలి. విజిట్ చేసి అక్కడ మీరు ధ్యానం చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా ముందుకు పోతుంది మేడం. నాకు ధ్యానం ద్వారా వచ్చిన నాకు లాభాలేంటో చెప్తాను మేడం. ధ్యానం వల్ల శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాస పెద్దగా తగ్గేది కాదు. ఆలోచనొచ్చేది. చాలా కష్టంగుండేది ధ్యానం. వేరేమో సింపుల్‌గా ధ్యానం చేయమని చెప్పేది కానీ, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చేస్తే గంటలు గంటలు ఉండేది. అయినా సరే చేసినప్పుడు ఒకరోజు మైండ్ ఎంప్టీ అయింది. నరాల బలహీనతని ఎప్పటినుంచో ఉండేది నరాల బలహీనత.
నరాల బలహీనత అనేది ధ్యానానికి వచ్చిన తర్వాత ఒక 3, 4 సంవత్సరాల తర్వాత తగ్గింది. సో, లేకపోతే గనక చాలా ఇబ్బంది పడుంటాను. సో, ధ్యానం ద్వారా ఆరోగ్యం వచ్చింది. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత గాని వచ్చింది. అంతకుముందు భగవద్గీత పుస్తకాలు చదివేది గానీ, యోగానంద పరమహంస, స్వామి వివేకానంద పుస్తకాలు చదివేది. అది ధ్యానం చేసిన తర్వాత పుస్తకాలు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతిదీ అర్థం చేసుకునే స్థితి పెరిగింది ఈ యొక్క ధ్యానం వల్ల. ముఖ్యంగా జీవితం టర్న్ అయిపోవడానికి కారణం ఏందంటే, పత్రి సార్‌తో సహగమనం. ఆయనతో తిరుగుతూ ఉండడం వల్ల ఆయనతో తిరగడం వల్ల ఆ స్పిరిట్ సొసైటీ మేమంతా తిరిగి, ఆయనతో ట్రావెలింగ్ చేసి, ఆయనతో ఉండి, ఆయన మాటలు విని, ఆయన చేసే కార్యక్రమాలు కళ్ళారా చూడటం వల్ల జీవితం టర్నింగ్ అయిపోయింది. అదే టర్నింగ్ వేరే వాళ్ళు పత్రి సార్‌తో తిరుగుండరు. వాళ్ళ జీవితం ఇంకొక రకంగా ఉంటది. సో, ఒక గురువుగారనేది అంతే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆయన ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. లేనప్పుడు తెలుస్తది వాళ్ళ విలువ. ఉన్నప్పుడు తెలీదు. ఇప్పుడు నా లైఫ్ అంతా గూడా ఆహ్, పత్రి సారు ఆయన చేసిన సహచర్యం, ఆయనతో గడిపిన సహచర్యం ఇన్ని ఉన్నాయి కాబట్టి, ఇంక నేను వెనక్కి పోను. ఆయన అడుగుజాడల్లో నడుస్తాను. అది అడుగుజాడల్లో నడవని వాళ్ళ సంగతి ఏంది? పత్రి సార్‌ని చూడని వాళ్ళు ఏమైనా మనకంటే వాళ్ళు అవకాశం కోల్పోయినట్లే. వాళ్ళందరికి కూడా మనం గైడెన్స్ ఇవ్వాలి. మనం కూడా పత్రి సార్‌తో ఎవరైతే ఉంటారో, అప్పుడు పత్రి సార్ అంటే ఏంటి వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి. వాళ్ళందరిని కనుక్కోవాలి. ఎన్నో వేలాది మంది ఆయనతో గడుపుంటారు. వాళ్ళందరితో పత్రి సార్‌తో మీ అనుభవం ఏంటి? పత్రి సార్‌తో మీ అనుభవాన్ని కలుసుకొని, తెలుసుకొని అది మన లైఫ్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు లైఫ్ ఇంకా చాలా బావుంటుంది. సో, నా లైఫ్ మారడానికి ఒకటే కారణం కేవలం పత్రి సార్. పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం. ఆయనతో తిరగడము. లేకపోతే లైఫ్ ఏదో ఒక వర్క్ చేసుకోవడము, వ్యవసాయం చేసుకోవడం, ఇంకేదైనా పని చేసుకొని బతికిపోతుంటే ఈ ధ్యానం పట్టుకోండం. ధ్యానం పట్టుకున్నా దాంట్లో డీప్‌గా పోయి ఉండలేం. ఎందుకంటే సార్ ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు. దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో చెప్పారు. పిరమిడ్ ఎలా కట్టాలో చెప్పారు. ఎలా మాట్లాడాలో చెప్పారు. ఎలా తినాలో చెప్పారు. ఎవ్రీథింగ్ చనిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పారు. చనిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలి అని చెప్పారు. ఎవ్రీథింగ్ చెప్పేస్తున్నారు. అనేక రకాల మాస్టర్స్ చెప్పేసినారు. అంతా రాజబాట ఏసేస్తున్నారు. జస్ట్ మనం దాన్ని అప్లై చేస్తూ ఇట్లా ముందుకు పోతూ ఉండాలి. ఇట్లా ముందుకు పోతుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. రామాయణం గురించి చెప్పాడు. రామాయణం గురించి చెప్పారు. మహాభారతం గురించి చెప్పారు. వసుగోవిందం గురించి చెప్పారు. అన్ని ఎక్స్‌ప్లనేషన్ చెప్పేస్తున్నారు సారు. అందుకే నేను చెప్తాను ఎవరికొచ్చినా కూడా ఫస్టు ధ్యానం చేయండి. ఆనాపానసతి పుస్తకం ఇస్తాను. ధ్యానానుభవాల పుస్తకం ఇస్తాను. ధ్యానం వల్ల లాభాల పుస్తకం ఇస్తాను. ఇట్లా ఏవో పుస్తకాలు ఫస్ట్ సార్ పుస్తకాలు చదువుతూ, సార్ పుస్తకాలు కంప్లీట్ అయినాక తర్వాత మనం ఇంకేదైనా మరలైన వేరే గాని, రిచర్డ్ బాగ్ రాసింది గాని, ఓషో గాని ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చనమాట. ఫస్టు మనం గురుగారినే అర్థం చేసుకోవాలి. గురుగారు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని, మనం ఏబీసీడీ నేర్చుకొని తర్వాత ఇంకేదైనా మనం ముందుగా ఫర్దర్‌గా ముందుకు పోవాలనమాట. అట్లా పత్రి సారు నరనారిలో జీవించిపోయినాడు మేడం. ఇంకోటి చాలా మంది చూస్తున్నారు. నేనైనా కూడా ఎవరైనా కూడా సత్యం తెలిసినా కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది మన దగ్గర. సెల్ ఫోన్ ఎక్కువ వాడతాం. సెల్ ఫోన్‌లో యూట్యూబ్‌లో చూస్తూ, రీల్స్ చూస్తూ సమయం వృధా అయిపోతుంది. ఒక రీల్ చూసినామనుకోండి, ఇంకో రీల్ చేయి అట్టంతా తీరా చూస్తే గంట, 2 గంటలు అయిపోతుంది. ఎంత సమయం వృధా అంటే ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల. అదే ఇప్పుడు జూమ్‌లో పాల్గొన్నాం. ఈ గంట సమయం ఎంతో ఆదా. అదే ఒక పత్రి సార్ కాన్సెప్ట్ విన్నాము. ఆ గంట సమయం ఆదా. అదే విధంగా ఒక మంచి మ్యూజిక్ విన్నాము. అదే సెల్ ఫోను 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇట్లా మనం సమయాన్ని వృధా చేయకూడదు. ఆ వృధా చేసేటివి గుర్తుపెట్టుకొని దాని గురించి అది చేయకుండా మానాలన్నమాట. అవైతే గుర్తుపట్టాలి. ఇప్పుడు మెయిన్ వృధా అంటే ఎక్కువ మంది వృధా చేసేది జస్ట్ సెల్ ఫోన్‌నే పెట్టుకొని ఇవి 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 సినిమాలు అవి ఇవి చూస్తుంటారు. అట్లా గంటలు గంటల సమయం వృధా అవుతుంది. అదే విధంగా కళ్ళకి దానికి ఎఫెక్ట్ వస్తుంది. మనం ఏదైతే చూస్తామో అదే మనం తిరిగి అవుతాం. మనం చూసిందే మనం అయ్యేది. మనం ఏదైతే చూస్తామో, ఏదైతే ఇంటామో అదే మనం అవుతాం. కాబట్టి ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి చూడకూడదు. ఏవి పడితే అవి వినకూడదు. మనకి ఏది అవసరమో అదే వినాలి. ఏది అవసరమో అదే చూడాలి. మనకు ధ్యానం, జ్ఞానం అవసరం అవే చూడాలి. అవే పట్టుకోవాలి. మిగతాప్పుడు పక్కన పెట్టేయాలి. ఇంకేదైనా అవసరమా దాని వరకు చూసుకోవాలి. మిగతాప్పుడు పక్కన పెట్టేయాలి. కాబట్టి ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేనైనా కూడా సెల్ ఫోన్‌లు ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఇప్పుడిప్పుడు బయటకొస్తూ మనకి ఏది అవసరమో అంతవరకే చూస్తున్నాం. ఎట్లా అవుతుందంటే ఫస్ట్ సెల్ ఫోన్ ఉన్నప్పుడు ప్రతిసారి వీడియోలు చూసేది.
రాను 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 ఈ రీల్స్ చూసేసి సార్ వీడియో వచ్చినా దాని పక్కకు పెట్టేసాడనమాట. అది ఎంత బాధాకరం అంటే చాలా బాధాకరం. పిల్లలు గాని, పెద్దలు గాని, చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఇచ్చి అలవాటు చేస్తారు. అది చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే అది ఎప్పటికీ ఉంటది. కాబట్టి చిన్నప్పుడు పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచాలి. చిన్నప్పుడే ధ్యానం నేర్పించాలి. చిన్నప్పుడే పుస్తకాలు చదివించాలి. చిన్నప్పుడే అన్నీ పిరమిడ్ తిప్పాలి. వాడి మైండ్‌లో ఏదైతే చిన్నప్పుడు పడుతుందో ఎందుకంటే చెప్తానంటే ఇప్పుడు మనం బంధువుల ఇంటికి పోతాం. చిన్నప్పుడు బంధువుల ఇంటికి పోయినప్పుడు మనం చనిపోయేదాకా గుర్తుంటారన్నమాట. మన అవ్వోళ్ళు, తాతలు చిన్నప్పుడు ఆడ పుట్టినాం, పెరిగినాము. ఏరే ఊర్లకి బంధువులింటికి పోతాం. అదే ఒక 10వ క్లాస్‌కి వచ్చి పుట్టినప్పుడు ఆ అనుబంధం రాదు. మనకు 7, 8 సంవత్సరాల లోపల వాళ్ళ ఊరికి పోయినప్పుడు ఆ అనుబంధం ఎప్పుడూ ఉంటుంది. అదే విధంగా మనం కూడా చిన్నప్పుడే మనం ధ్యానం నేర్పించాలి. చిన్నప్పుడే పుస్తకాలు చదివించాలి. పిల్లకాయలు అరుస్తున్నారు కానీ సెల్ ఫోన్ ఇవ్వకూడదనమాట. సెల్ ఫోన్ అనేది ఉండేదే లేదేమో తెలియకూడదు. వాళ్ళతో ప్రకృతితో సహజీవనం చేసి ప్రకృతితో గడపాలి. ఇప్పుడు కూడా ప్రకృతితో గడపాలి. మా శ్రీకాళహస్తిలో కొండలు, గుట్టలున్నాయి. ప్రకృతిలో గడపడం మానేసినాం. మళ్ళీ స్టార్ట్ చేస్తాము. వేలింగాల కోన అని ఉంది, లోబాయి అని ఉంది. చాలా చాలా కొండలుండాయి. ఇట్లా ప్రకృతిలో గడపాలి. మనతో మనం ఉండాలి. మౌనంగా ఉండాలి. సారు ఆయన ప్రిన్సిపల్స్ అప్పుడప్పుడు అది బోర్డ్‌గా తీపిచ్చుకొని అది మనం పాటిస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. దాంట్లో ప్రతిరోజు ధ్యానం చేయడం, పక్కన వాళ్ళకి చెప్పడం అనేది ఉంది. అది మనం చేస్తున్నామా? మౌనంగా ఉండడం అనేది మనం చేస్తున్నామా? ఇట్లా పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానం అనేది మనం చేస్తున్నాం రెగ్యులర్‌గా. ఇయన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇయన్నీ మనం చెక్ చేసుకొని మన ఆత్మని ముందుకు తీసుకొని పోవాలి. మన లక్ష్యము పత్రి సారు ఆయన లక్ష్యమే మన లక్ష్యం. మనకంటూ ఏ లక్ష్యాలు లేవు. ఒకటే లక్ష్యము. మన పత్రి సారు లక్ష్యమే మన లక్ష్యం అన్నమాట. పర్సనల్‌గా ఎన్నైనా ఉండొచ్చు కానీ, ఆయన దగ్గర మనం పుట్టినాం కాబట్టి ఆయన లక్ష్యమే మన లక్ష్యం. ఆయన లక్ష్యాలు ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. కాబట్టి ఆ లక్ష్యాలే మన లక్ష్యాలు. ఎటు చూసినా ఆ లక్ష్యాలేనమాట. మీకు డిఫరెంట్‌గా వచ్చు. కానీ ఫైనల్‌గా ఈ లక్ష్యం కింద మన లక్ష్యం వస్తుంది. కాబట్టి మనం ఆ లక్ష్యంలో ముందుకు పోవాలి. నాకు ఈ శ్రీకాళహస్తిలో ధ్యానం నేర్పించిన వాళ్ళకి ఎప్పుడు కూడా నాకు కృతజ్ఞతలు ఉంటుంది. మాకక్కడ సెంటర్‌లో బాలకృష్ణ సారు, సుబ్రహ్మణ్యం సారు, సుమతి మేడం ఉండేది. ఇప్పుడు ఇప్పుడు కూడా గుడి దగ్గర బ్యాక్ సైడ్ ఉంది. అదేవిధంగా అక్కడ ధ్యానం నేర్చుకొని మా ఊర్లో పిరమిడ్ కట్టి నేను ఆంధ్ర, తెలంగాణ అంతా తిరిగి తమిళనాడు, కర్ణాటక, ఇట్లా మహారాష్ట్రలో కూడా తిరిగినాను. అదేవిధంగా ఢిల్లీ దగ్గర పోయి అమరనాథ్ యాత్రకు కూడా పోయినాను. ఇయన్నీ కూడా మొన్న కన్యాకుమారి పోయినాను, కాశ్మీర్‌కి పోయినాను. ఈ వయసులోనే అమరనాథ్ యాత్ర కాశ్మీర్‌కి పోయినాం. ఈ మధ్య తమిళనాడులో ప్రోగ్రామ్ జరిగింది. కన్యాకుమారిలో జరిగింది. కన్యాకుమారి పోయాను. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పోయాను. ఓన్లీ ధ్యానం వల్ల. ధ్యానం అనేది లేకపోతే కాశ్మీర్ లేదు, కన్యాకుమారి లేదు. ఒక 3, 4 పక్కన కొన్ని టౌన్‌లు తెలిసుంటది. ఒక విలేజ్ తెలిసుంటది. సో, లిమిటెడ్ జీవితం ఉండేది. అదే విధంగా ధ్యానం తెలిసిన తర్వాత మన కుటుంబం పెద్దదయింది. అమెరికా వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం. అమెరికా వాళ్ళు మన ఫ్రెండ్స్, లండన్ వాళ్ళు మన ఫ్రెండ్స్, ఏరే దేశం వాళ్ళు మన ఫ్రెండ్స్, ప్రతి జిల్లాలో మనకు స్నేహితులున్నారు. ఆత్మ ఆత్మమిత్రులు మనమంతా గూడా. అది ఆనందం ఇంకొక దగ్గర దొరకదనమాట. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళెంతో మాట్లాడతారు. ఎంతో మంచిగా భోజనం పెడతారు తృప్తిగా. అది మన బంధువుల దగ్గర దొరకదు. కాబట్టి ఇంత కుటుంబాన్ని ఇచ్చినారు, ఇంత పుస్తకాలు ఇచ్చినారు, ఇంత సబ్జెక్ట్ ఇచ్చినారు, ఇంత సొసైటీని చేస్తున్నారు. ఆయన కష్టపడినంత చేసేస్తున్నారు. మనం చేయాల్సింది మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెంటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం. అంటే చెప్పు అందరికి ధ్యానం చేయమని చెప్తా. అంటే దాని అర్థం ఏంది? ముందు నేను ధ్యానం చేయాలి. ఒకరికి పుస్తకం ఇస్తాను. ముందు నేను ఆ పుస్తకం నేను చదవాలి. ఒకరి క్లాసులు ఇలా సజ్జన సాంగత్యం చేయమని చెప్తాను. ముందు నేను సజ్జన సాంగత్యం చేయాలి. అట్లా మనం ఇది పెట్టుకున్నప్పుడు నా ఎదుగుదల ఉంటుంది. ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది. నేను ఎదుగుతాననమాట. అది సెంటర్ లేదనుకో, నేను ఎక్కడికి పోలేదనుకో, నా వరకు నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాననుకో, ఎదుగుదల ఏమి ఉండదు. కాబట్టి మన ఎదుగుదల ఎప్పుడు ఉంటుందో, ఆ ఎదుగుదలని ఇంకా ఫాస్ట్ చేసుకోవాలి. మనం పక్కన వాళ్ళకి ధ్యానం చెప్పడం ద్వారా మనం ఇంకా బాగా ఎదుగుతాం. పక్కన వాళ్ళకి ఈ పుస్తకం చదవడం, లేకపోతే మనం కూర్చొని పుస్తకం చదివి, ఆ పుస్తకంలో నేను ఎక్స్‌ప్లనేషన్ చేయడము, ఆ సబ్జెక్ట్ చెప్పడం వల్ల ఆ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. ఇతరులతో ధ్యానం చేపించేటప్పుడు ముందు మనం ధ్యానం చేస్తాం. వాళ్ళతో గ్రూప్ మెడిటేషన్ చేస్తాము. మనకొక సజ్జన సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘంతో ఉండాలి మనం. ఎటువంటి బుద్ధం శరణం గచ్చామి. అంటే సంఘం శరణం గచ్చామి అని చెప్పినారు. సంఘం అంటే దాని అర్థం ఏంటంటే స్పిరిచ్యువల్
సంఘం అన్నమాట. సంఘం అంటే నార్మల్ సంఘం. ఆ స్పిరిచువల్ సంఘంతో మనం ఉండాలి. స్పిరిచువల్ సంఘంలో ఉండి బయట సంఘానికి ఏదైనా మనం చేయవలసింది చేస్తున్నామన్నమాట. బయట సంఘం మనం మనం మన యొక్క మన యొక్క విషయం ఏంటంటే బయట ఎవరెవరితో మాట్లాడుతున్నాం, బయట మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎక్కువ ఎవరితో స్పెండ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అన్నమాట. ఎవరితో పడితే ఉండొచ్చు అనుకుంటే అది రాంగ్ అన్నమాట. బయట ఉండే వాళ్ళని బట్టి మనం ఏందో మనకు తెలుస్తుంది. మనకన్నా ఆధ్యాత్మిక వ్యక్తుల్లో ఉన్నతంగా ఎదుగుంటారో వాళ్ళతో మనం ఎక్కువ కాలం గడపాలి. మనకన్నా గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటారు. వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎదుగుతాం. అదే విధంగా వేరే యొక్క ఆలోచనలుంటాయి. వాళ్ళు నేచురల్‌గా ఉండిపోతారు. వాళ్ళతో అందరూ సమానమే. కానీ మనం స్నేహం చేయడము, మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం అనేది మనకన్నా ఆధ్యాత్మిక వ్యక్తులు ఉండడం వల్ల ఎక్కువ వాళ్ళతో మనం ఆధ్యాత్మికంగా మనం నేర్చుకుంటాం. వాళ్ళ గుణాలు మనకొస్తాయని. సో, అదే విధంగా నేచురల్‌గా ఉండే వాళ్ళ చేత ఆ గుణాలు కూడా మనకు అందుతాయి. సో, దానివల్ల మనం ఏం ఎదగం. కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన సర్కిల్ కూడా చెక్ చేసుకోవాలి. ఎవరితో ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాం. సర్కిల్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మనం జూమ్‌లో అందరూ రారు కదా! దీని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే వస్తారు. అట్లా కాబట్టి మన సర్కిల్‌ది మనం చూసుకోవాలి. మనం ఎక్కడ పడితే అలా ఉండకూడదు. మళ్ళీ పత్రి సారు యొక్క స్పీచ్‌లు కూడా మనం ఎక్కువ వినాలి. పత్రి సార్ స్పీచ్‌లు ఒకసారి విన్నాం కదా అనేసి వదిలేయకూడదు. మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. ఇదే ఇదే స్పీచు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో విధంగా అర్థమవుతుంది. అదే స్పీచ్ అదే విధంగా అర్థమైందనుకోండి, మీరేం ఎదగలేదని అర్థం. ధ్యానం చేస్తుంటే ఒక స్పీచే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ విన్నామనుకోండి, కొత్తగా అర్థమైందనుకోండి, యెస్ మీరు ఎదిగినట్టే అర్థం. అదే పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలి. మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్నిసార్లు తర్వాత 10 సార్లు చదివిన తర్వాత 11 కొత్తగా అర్థమవుతుంది. ఒకటే ఇన్ఫర్మేషన్ మనం కొత్తగా అర్థమవుతుంది. అంటే మనం ఎదుగుతున్నప్పుడు కొద్దీ అర్థమయ్యేది మారిపోతూ ఉంటది. కాబట్టి ఇప్పుడే పుస్తకం ధ్యానం చేసేవాడు ఒక పుస్తకం చదువుతాడు. ధ్యానం చేయనోడు ఒక పుస్తకం చదువుతాడు. ఒక విధంగా అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ ఒకటే. ధ్యానం చేసిన తర్వాత ధ్యానం చేసినప్పుడు ఒక విధంగా అర్థమవుతుంది. అట్లా ధ్యానము ఫస్ట్ సంవత్సరం చదివితే ఒక విధంగా అర్థమవుతుంది. 5 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంకొక విధంగా అర్థమవుతుంది. అంటే అర్థమైందంటే కొత్తగా అర్థమైందంటే మన చైతన్యం పెరిగిందని. అర్థం కాలేదంటే మనం అక్కడే ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం మైండ్‌ని ఎంప్టీ చేసుకోవాలి. గంట గంటలు ధ్యానం చేసుకోవాలి. పుస్తకం చదవాలి. సత్యం సాంగత్యం చేయాలి. అదే అందరికి ఇవ్వాలి. దీని మించి పెద్దగా ఏమి ఉండదు. సార్ ఎంత సులభంగా చెప్పారంటే అరటిపండు కోసినట్టు చెప్పారు. వేమన కంటే కూడా ఇంకా ఈజీగా చెప్పాడని నేను చెప్తా. పత్రి సార్. అంత తెలుగులో సులభంగా ఒక్కొక్క యాసలో, తెలంగాణ యాసలో, రాయలసీమ యాసలో ఒక్కో విధంగా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎన్నో సూచనలు చెప్తూ, యాక్టింగ్ చేస్తూ అన్నీ చెప్పేస్తున్నారు సార్. ఇక మనం ఆయనది విని మనకు ముందుకు పోవడమే. ఒకవేళ మనం ముందుకు పోలేదు, మనం ఇటు వదిలేసామంటే దానికి ఎవరు ఏం చేయలేరు. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. హ్మ్. కాబట్టి లాస్ట్ బుద్ధుడు చెప్పింది అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మనకు శక్తి ఉన్నప్పుడే, ఇప్పుడే 100కి 100% ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టి దాన్ని మనం సాధించుకోవాలి. మళ్ళా లాస్ట్ చివరి స్టేజ్‌లో ధ్యానం చేస్తామంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇట్లా ముందుకు పోవాలి. టైం ఎంతయింది మేడం? ఇంకెంత సమయం ఉంది? ఇంకా 10 మినిట్స్ ఉంది సార్. ఓకే. ఇట్లా మీరు ఇది నేను శ్రీకాళహస్తి కేర్ సెంటర్ పెట్టేటప్పుడు మేడం పెట్టాలని ఎప్పటినుంచో ఉండేది. ఆహ్, అందరూ చెప్తుండేది సెంటర్ పెట్టాలి. సెంటరే లేదు, ఏమీ లేదు. సహకారం అడిగేది. ఎట్లా అనేసి అడిగేది. సరే మొత్తానికి ఒక మొన్న పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం అక్టోబర్ 2 శ్రీకాళహస్తిలో మెగా సహకార ర్యాలీ పెట్టాం. 2023 అనుకుంటా. అప్పుడు అట్లా కాళహస్తిలో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద హాల్ దొరికింది. హాలు పెద్ద హాల్ అది. అంటే ఎంత పెద్దదంటే 24x60 సైజ్ అన్నమాట. తీరా చూస్తే వాళ్ళు మా విలేజోళ్ళే శ్రీకాళహస్తిలో ఉంటున్నారు. వాళ్ళదే బిల్డింగ్ అది. సో, 7:30 చెప్పారు. సరే ఏమో ప్రస్తుతానికి తీసుకునేసాము. సో, దాన్ని 1 ఇయర్ అయింది. రన్ అవుతుంది. అయితే దాంట్లో వస్తువులైతే ఏమి లేవు. తర్వాత దాన్ని ఓపెన్ చేయాలన్నప్పుడు అన్నీ కావాలి. పిరమిడ్‌లు కావాలి, కింద మ్యాట్ కావాలి. గోడౌన్ లెక్క అన్నమాట. లైట్లు, ఫ్యాన్లు. సరే 1 ఇయర్ అయింది. కానీ ఒక 5 మంది, 10 మందే రెడీ అయ్యారు. సంవత్సరం లోపల అక్కడికి ఏరియాకొచ్చి.
సో మొన్న ఓ నిర్ణయం పెట్టుకున్నాను. చెప్పులు 2.5 సంవత్సరాలు అయింది యేసుకొని. సెంటర్ ఓపెన్ అయినాకనే నేను చెప్పులేసుకుంటానని నిర్ణయం తీసుకొని, ఇంకా అందరికి ఇట్లా సెంటర్ ఓపెన్ అవుతుంది అనేసి చెప్తూ, సునీత మేడంతో ఒక డేట్ తీసుకొని, జూన్ 21 అంటే యోగా డే ఆమె మేడం డేట్ ఇచ్చారు. సో దానికి మొత్తం అందరిని సహకారం అడుగుతూ మొత్తం తిరిగిన. నేను ఒక్కడే ఒంటరిగానే పోరాడేది. తిరిగి ఆ రోజు మీకు తొందరలో ఫోటో అయి పెడతాము చూద్దురు. ఒక మంచి సెంటర్, ఒక ప్రొజెక్టర్ ఒకటి పెట్టి, కింద మ్యాటేసి, టేబుల్లేసి, దాని మీద పిరమిడ్లు పెట్టి, దాన్ని పెద్ద హాల్ దాన్ని పార్టిషన్ చేసి, ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినా గూడా మీరు అక్కడికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో చాలా చాలా మంచి ప్లేసులుంటాయి. కొండలు ఉన్న ప్లేసులుంటాయి. అది చాలా పురాతనమైన గుడి. అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ కేర్ సెంటర్ అది పెద్ద హాలు ఉంది. అక్కడ 100 మంది పడతారు. అక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక సెంటర్ గూడా ఉంది. జ్ఞాన ప్రసన్నాంబ ట్రస్ట్ అనేసి ఒకటి ఇంకో కొత్తగా ఒకటి పెట్టడం జరిగింది. ఇంకొక సెంటర్ కూడా ఆ ప్రాంతంలోనే రావడం జరిగింది. అదొక సెంటర్ ఉంది. ఇంకా 2, 3 సెంటర్‌లు ఉన్నాయి. మీరు ఎప్పుడొచ్చినా గూడా శ్రీకాళహస్తి కేర్ సెంటర్‌కి రావచ్చు. అదేవిధంగా టెంపుల్‌లో పెట్టొచ్చు. టెంపుల్‌లో మనం ధ్యానం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతి ప్రదేశాలున్నాయి. కొలనుంది, జలపాతాలున్నాయి. ఇంకా కొండ ప్రాంతానికెళ్ళిపోతే నైటంతా అక్కడ ఉండి ధ్యానం చేసుకోవచ్చు. వేలింగాల కొండని అదొక చాలా మంచి ప్లేస్. ఒక అడవిలాగా ఉంటది. ఆడే పైన అన్నీ ఉంటాయి. సో అక్కడ మనం ప్రకృతిలో ధ్యానం చేసుకోవచ్చు. మన సెంటర్‌లో ధ్యానం చేసుకోవచ్చు. టెంపుల్‌లో ధ్యానం చేసుకోవచ్చు. జలపాతంలో ధ్యానం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా శ్రీకాళహస్తిలో మనకు లభ్యమవుతాయి. తిరుపతికొచ్చినప్పుడు జస్ట్ మనకు ముందు ఇంటిమేషన్ చేయాలి. అదేవిధంగా పత్రిజీ మహిళా చైతన్యము చేసిన తర్వాతనే నేను ఈ ర్యాలీలు స్టార్ట్ చేయడం కూడా జరిగిందండి. సో పత్రిజీ మహిళా చైతన్యం నాతోటి ఒక బూస్టర్ 2 డేస్ చేయగలుగుతానా లేదా అన్నప్పుడు లక్ష్మీ మేడం చెప్పినప్పుడు యెస్ 2 డేస్ జరిగింది. చాలా బాగా జరిగింది. పత్రిజీ మహిళా చైతన్యం ఫ్యూచర్‌లో గూడా పత్రిజీ మహిళా చైతన్యం సుగుణ మేడం చెప్పారు. మళ్ళీ శ్రీకాళహస్తిలో పెట్టాలి అని అంటున్నారు అంటే, ఓకే మేడం చెప్పండి. దానికి ఏం కావాలో సిద్ధం చేసుకుంటాను. నాకు కొంచెం సమయం ఇచ్చినప్పుడు ఏమేం చేయాలో మీరు నాకు గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా మాకు ఎట్లా మనకు పరమశివుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, అక్కడ అకామిడేషన్‌కి ఏం కొదువు లేదు. తక్కువకే మనకు అన్ని రూమ్స్ గాని, దేవస్థానం రూమ్స్ గాని, పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి గాని, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఈజీగా మనం పత్రిజీ మహిళా చైతన్యాన్ని అక్కడ మీరిష్టం ఎన్ని రోజులైనా 2 డేస్ అయినా 3 డేస్ అయినా పెట్టొచ్చు. అక్కడికి అన్ని సదుపాయాలున్నాయి. అందరి సహకారం ఎట్లో ఇలాగ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పత్రిజీ మహిళా చైతన్యం మీరు అవకాశం ఇస్తే గనక మళ్ళీ కూడా శ్రీకాళహస్తిలో చేయడానికి నేను అయితే సిద్ధంగా ఉన్నాను. లైక్ కేర్ సెంటర్ ఒకటి ఉంది. సో అన్నీ కూడా మీరందరూ వస్తారు కాబట్టి మహిళా చైతన్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళలు వస్తే ఆటోమేటిక్‌గా అన్ని మంచిగా అంతా ఆ ప్రోగ్రామ్ సక్సెస్. సో మహిళా చైతన్యం ఇది స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి జరుగుతుందని తెలుసు నాకు. సో మీరందరూ గాని ఆర్గనైజర్స్ కానీ తెల్లారితో మెడిటేషన్ చేయడం గాని, 3 అవర్స్ మెడిటేషన్ చేయడము, ఒక్కొక్క క్లాసులు వినడము, శైలజ మేడం దీన్ని తీసుకొని ముందుకు తీసుకొని పోవడం ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. మీరు చాలా చాలా కష్టపడుతున్నారు. మీకందరికి కూడా నా కృతజ్ఞతలు. నేను ఇంకా చిన్న పిల్లోడిని, నాకు మ్యారేజ్ కూడా కాలేదు. కానీ నన్ను పిలవడం మీకు పిలిచినందుకు కూడా నేను కృతజ్ఞతలుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. సుష్మా మేడం గారు, వెంకటేశ్వర గారు, సంజయ్ మేడం గారు ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క వేల కృతజ్ఞతలు సార్. థాంక్ యూ సార్. ఇంకేమన్నా మీరు మాట్లాడితే మాట్లాడండి.